ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయవలసిన అందరికీ నా వందన సమర్పణ చేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనందరూ కూడా ఆరోగ్యంతో, బలంతో, జ్ఞానంతో చక్కటి ఒక సంతోషకరమైన వాతావరణం చేయవచ్చున్న ఆ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆసక్తిని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం రెండవ సెషన్ను ప్రారంభించుకుందాం. సో సహోదరులు చక్కగా దేవుని వాక్యాన్ని బోధించారు. మీరు జాగ్రత్తగా విన్నారని నేను నమ్ముతున్నాను. నాకు ఇవ్వనటువంటి అంశాన్ని నేను కూడా ఈరోజు మీతో మాట్లాడుకుంటున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా విని ఆలోచించి సత్యాన్ని గ్రహించాలని నేను తెలియజేస్తాను. మీకు ఆల్రెడీ తెలియజేసినట్టుగా దేవుని రాజ్యం అనేటువంటి మాటని నేను తెలియజేస్తున్నాను. దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాం. దానియేలు పుస్తకం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. ఒక బైబిల్లో స్థాపించును అని ఉంటుంది. సో నాకు ఉన్నటువంటి రెఫరెన్స్ బైబిల్ అది. సో ఇక్కడ ఒక రాజ్యము స్థాపించను, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు నిలుచును. ఇక రాయబడినటువంటి ప్రవచనము దాని ప్రవక్త దేవుని రాజ్యం గురించినటువంటి ప్రవచనాన్ని తెలియజేస్తున్నాం. చాలామంది ఈ వాక్యం మనం చదివిన వాళ్ళమే. అయితే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం మనం ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది. యేసు దేవుని కుమారుని సబ్జెక్ట్ నేను ఎన్నిసార్లు విన్నా నాకు లెక్క తెలియదు, కానీ వినే కొద్దీ ఇంకా విషయాలు తెలుసుకున్నాం. అలాగే దేవుని రాజ్యం గురించి కానీ మరి ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ప్రతిరోజు విన్నా ఏమాత్రం అందులో ఏమంటుంది బోర్ అనేటువంటిది పట్టకుండా దేవుని వాక్యం మనకి ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన కోణంలో మన దేవుని యొక్క రాజ్యం గురించి మనం వినడానికి ప్రయత్నించాలి. దేవుని రాజ్యం అనేటువంటిది ప్రవక్త అయినటువంటి దానియేలు చెప్పిన ప్రకారంగా పరలోకమందున దేవుడు ఒక రాజ్యంను స్థాపించును. ఆ రాజ్యానికి నాశనం కలగదు. ఆ రాజ్యంలో ఎవరైతే ప్రవేశించాలని ఇష్టపడతారో, ఎవరైతే ఇష్టపూర్వకంగా రాజ్యంలో రావడానికి వస్తారో వారికే చెందుతుంది. మూడవది, అది ముందు చెప్పిన రాజ్యంలన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయదు. 4వ పాయింట్ ఏముందంటే అది యుగముల వరకు నిలుచును లేదా తరతరముల వరకు నిలుచును అని చెప్పి 4 విషయాల గురించి ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాం. మొదటిగా దేవుడి రాజ్యం గురించి మనం ఆలోచిస్తే ఈ పదానికి అర్థం ఏంటంటే దేవుడు అంటే ఎవరు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. దేవుని రాజ్యం ఉంది కదా, కాబట్టి యేసు ప్రభు లోకానికి వచ్చి రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఎందుకు ఆయన కూడా మనకు దేవుడు అనేవారు ఉన్నారు. సో ఆ క్లారిఫికేషన్ మనకు రావాలి. ఇక్కడ ప్రవక్త దానియేలు తెలియజేసినటువంటి దేవుని రాజ్యం, ఈ దేవుడు ఎవరనంటే నిన్న మనం తరగతిలో చెప్పుకున్న ప్రకారంగా పరలోకం ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, పరలోకపు దేవుడు అని చెప్పక రాయబడి ఉంది కదా. పరలోకం ఉన్న దేవుడు ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయన ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాడు అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది. రాజ్యం. సో రాజ్యం ఆయనకు ఉందన్నప్పుడు తప్పకుండా దేవుడు ఏమై ఉంటాడు, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజే ఉంటాడు. ఇందులో ఏమాత్రం మనకు అనుమానం లేదు. కాబట్టి ఈ రెండు ఎలాంటివంటే విడదీయలేనటువంటి పదాలు. రాజ్యం ఉందంటే రాజు ఉండాలి, రాజు ఉన్నాడంటే తప్పకుండా రాజ్యం కూడా ఉండాలి. అంతేగాని నేను రాజునని చెప్పుకోవడం, ఆ రాజుకి రాజ్యం లేకపోతే ఎలా ఉంటుంది, అర్థరహితంగా ఉంటుంది. కాబట్టి దేవుడికి ఒక రాజ్యం ఉంది అని అర్థం ఏంటంటే దేవుడు ఎవరంటే మొదటిగా ఆయన రాజే ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, సకల యుగములలో రాజే ఉండి అక్షయుడును అదృష్టునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును కాక. ఆమేన్ అని చెప్పి రాయబడింది. దేవుని గురించి ఇక్కడ ఏం రాయబడింది, దేవుడు సకల యుగములలో రాజే ఉన్నాడు. కాబట్టి రాజైనటువంటి దేవుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో
అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా తన తరములకు దేవుడు రాజ్య పరిపాలన జరిగించే రాజే ఉన్నటువంటి వాడు. ఆయన మహారాజు. కాబట్టి దేవుడు ఏ కాలంలో రాజే ఉన్నాడు? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? నిత్యత్వంలో నుంచి దేవుడు ఉన్నవాడు. అందరూ తెలిసిన పదమే. ఆ నిత్యత్వంలో అంటే పరలోకంలో దేవుడు ఏమై ఉన్నాడు? పరలోకంలో దేవుడు రాజే ఉన్నాడు. కాబట్టి యేసు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఉన్నటువంటి కాలాలన్నింటిలో కూడా రాజే ఉన్నాడు. ఆయన రాజే ఉంటే మరి ఆ రాజ్యం ఎవరై ఉన్నారు? పరలోకంలో ఎవరైనా ఉంటారు? దేవదూతలు ఉంటారు, ఉంటారు లేదా? ఇంకెవరున్నారండి అక్కడ? ఎవరున్నారు? క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఇంకా పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఎవరైతే ఉన్నారో పరలోకంలో వీరందరినీ పరిపాలించే రాజు ఎవరు? తండ్రి దేవుడే. ఆ మాటకు అర్థం అదే. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క అధికారం క్రింద, దేవుని యొక్క పరిపాలనలో ఇక్కడున్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తుంటారంటే సమస్త కార్యాలు జరిగిస్తూ ఉంటారు. తండ్రి చెప్పిన ప్రకారంగా వారు నడుచుకుంటూ ఉంటారు. తండ్రి మాటకు విధేయత చూపిస్తూ ఉంటారు. తండ్రికి మహిమ తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని రాజ్యంలో దేవుడు రాజే ఉండి తన వారికి ఏం కావాలో వాటన్నింటినీ కూడా ధారాళంగా దయచేస్తూ వారికి కావలసిన వాటిని వారికి అనుగ్రహిస్తూ ఆ రాజ్యంలో ఉన్న వారు కూడా దేవుడిగా రాజుగా గుర్తించి ఆ రాజ్యానికి ఆయన యొక్క పరిపాలనకు లోబడిన వారికి మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు నిత్యత్వం నుంచి రాజే ఉంటాడు. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు రాజే ఉంటాడు. నిత్యత్వం. ఇక్కడ మనం ఇలా చూసుకుంటే కాలాలు మనకు కూడా వస్తాయి పరలోకంలో. తర్వాత ఆది అనేటువంటిది మనకు ఉంది. ఆది కాలం. ఆదిలో కూడా దేవుడు ఏమై ఉన్నాడు? రాజే ఉన్నట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. ఎలా చెప్పగలిగే మాటలు అంటే దేవుడు ఆదామును పుట్టించిన తర్వాత వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చాడంటే అర్థం ఆజ్ఞ ఇచ్చేవాడు ఎవరు? ఆజ్ఞాపించేవాడిని ఏమంటాం? రాజు అని అంటాం. అధికారం రాజుకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేనుండి ఈ హొస్పేటలో షాపులు అన్ని బంద్ చేయాలని చెప్పాను అనుకోండి, ఆజ్ఞాపించాను అనుకోండి, నా మాట వింటారు అందరూ? ఎందుకు వినరు? నాకు అధికారం లేదు. అదే ప్రధానమంత్రి ఆజ్ఞ వచ్చింది అనుకోండి, చేస్తారు కదా? ఎందుకు చేస్తారు? ఆజ్ఞ ఉంది, అధికారం ఉంది కాబట్టి చేస్తారు. అలాగా దేవుడు కూడా ఆదాము వాళ్ళకి ఆజ్ఞాపించాడంటే అర్థం ఏంటంటే ఆయన రాజు, ఆయన ప్రజలే రాజు, ఆయనకు లోబడిన వారే రాజు. కాబట్టి అలాగన ఆదాము నుంచి మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి పితరుల యుగంలో కూడా దేవుడు రాజుగా ఉండే రాజ్య పరిపాలన జరిగింది. కాబట్టి భక్తులైన వారిని మనం చూస్తాం. షేమును కావచ్చు, నోవాహును కావచ్చు, హానోకును కావచ్చు, ఇలాగా ఉన్నటువంటి గ్రంథంలో ఉన్న భక్తులు పితరులైన వారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా తండ్రైన దేవుని యొక్క రాజ్యం కింద ఉండి ఆయన రాజుగా గుర్తించి రాజువైన దేవా మమ్మల్ని అందించమని ప్రార్థన చేస్తూ ఆయనకు అధికారం కింద లోబడిన ప్రజలుగా మనం చూస్తాం కదా. ఆదిలో కూడా దేవుడు తన రాజ్యాన్ని కొనసాగించాడు. అలాగే ధర్మశాస్త్ర కాలం వచ్చిన తర్వాత మోషే యొక్క నాయకత్వంలో దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత అక్కడి నుంచి కనాన్ దేశానికి వారు నడిపించే ప్రయాణంలో దేవుడు రాజే ఉండి వారిని ముందుకు నడిపించాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం చదువుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఈ సంగతులు మనం రాయబడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? 19వ అధ్యాయము ఇజ్రాయెల్ ప్రజలు ఎవరని చెప్పి అక్కడ రాస్తారు మనం చూద్దాం. సమస్త భూమి నాదే కదా. వచనం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. కాబట్టి ఇజ్రాయెల్ కాలంలో కూడా రాజుగా ఎవరున్నారండి? దేవుడే, తండ్రైన దేవుడు తన రాజ్యాన్ని కొనసాగించు. రాజ్యం ఎవరు? రాజ్యం ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలను రాజ్యంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఒక ప్రదేశం కాదు, ఒక భూభాగం కాదు, కానీ ప్రజలే రాజ్యం. కరెక్టా? ప్రజలే రాజ్యం అంట. కాబట్టి ఇజ్రాయెల్ కాలంలో దేవుడు పరిపాలన జరిగించాడు రాజుగా. అయితే కాలం గడిచే కొద్ది ఏం జరిగిందంటే మనకు తెలిసినట్టుగానే ఇజ్రాయేలు మాకు కూడా భౌతిక సంబంధమైన రాజు కావాలని కోరుకున్నారు. అందరిలాంటి రాజులాగా గుర్రాలు కలిగిన రాజులు, దేశాన్ని పరిపాలించే రాజులు, పెద్ద పెద్ద గుహలలో లేకపోతే కోటలలో నివసించే రాజులు, మా ముందుండి మా సైన్యానికి ముందుండి నడిపించే రాజులు మాకు కావాలని చెప్పి ఇజ్రాయేలుకు ఆశ కలిగింది.
అయితే తండ్రి దేవుడు ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన చట్ట ప్రకారంగా రాజ్యాంగ సవరణ లేకుండానే దేవుడు వారికి ముందుగా చెప్పిన ప్రకారంగానే మీకు రాజు కావాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా రాజును ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే నేను చెప్పిన రాజును మీరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. సో ఆ క్రమంలో ఇజ్రాయెల్ ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి, ప్రవక్త సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా సమూయేలు గారు మాకు రాజు కావాలి, మా ముందు నడిపించి ఒక రాజు మాకు కావాలని అడిగినప్పుడు సమూయేలు గారికి ఆ మాట ఇష్టం కాదు. ఆయన కోపడిపోయి ఇష్టం కాని ఆ మాట దేవుని దగ్గరికి వెళ్ళి వేస్తే దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వు కోపడద్దు, నువ్వు ఆ విషయంలో నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు, ఓకే వారికి కావాల్సిన రాజు నేను వారికి ఇస్తాను, కానీ వారికి ఆ రాజు ఎలా ఉన్నాడు నువ్వు తెలియజేయాలని చెప్పి వారికి చెప్పాడు. సమూయేలు సౌలు రాజు గురించి మొత్తం విషయాన్ని కూడా మొదటి రాజైనటువంటి సౌలు ఎవడో మనకు తెలుసు, ఇజ్రాయేల్ రాజు. సౌలు రాజుగా ఇజ్రాయేల్ మీద నియమించబడ్డాడు. ఇప్పుడు ఏమైంది? పరలోకమున్న దేవుడు తన రాజ్యాన్ని అంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఇజ్రాయేలుని ఎవరికి అప్పచెప్పాడైనా? ఎవరికి? సౌలుకి అప్పచెప్పాడు. అంటే అర్థం ఏంటి? రాజ్యం దేవుందే, రాజ్యం ఏముంది? దేవుని రాజ్యమే. ఎంత పరిపాలించే రాజు ఎవరు? సౌలు. సో ఈ అధికారం ఎవరు ఇచ్చారు ఆయనకి? అది దేవుడు ఇచ్చినటువంటి అధికారం. సౌలుకున్నటువంటి గొప్పతనం కాదు, లేకపోతే సౌలు సొంతంగా సంపాదించుకున్నది కాదు. సౌలు తాను తన ప్రజల మీద, ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా ఉన్నంత మాత్రాన వారిని కఠినంగా నడిపించాలని కాదు, వారిని దేవుడికి దూరంగా చేయాలని కాదు, వారి మీద అధికారం పెద్దలను చెలాయించాలని కాదు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా దేవుడు ఎలాగైతే రాజేవుని తన ప్రజలకు కావాల్సిన వాటన్నింటినీ ఎంత అద్భుతంగా వారికి కావాల్సిన వాటన్నింటినీ దయచేస్తాడో అలాగా సౌలు తన రాజ్యాన్ని పరిపాలన చేయాలి, అది అతని బాధ్యత. అయితే సౌలు యొక్క అవిధేయత మనకు తెలుసు. సౌలు అవిధేయత పరుడే, దేవుడి మాట వినకుండా సోది తెప్పించుకునే విషయంలోనూ, తర్వాత దేవుడి మాటకి ధిక్కరించే విషయంలోనూ ఆయన రాజు అనేటువంటి ఆయన చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజల్ని సరిగా పరిపాలించలేకపోయాడు. రాజుగా తన కర్తవ్యాన్ని సరిగా పరిపాలించలేకపోయాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ రాజు తొలగించి మరొక రాజు ఇజ్రాయెల్ మీద ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన దావీదు రాజు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడి సింహాసనం మీద కూర్చొని పెట్టి, ఇదిగో నువ్వు నా ప్రజల్ని పరిపాలించేటువంటి గొప్ప అధికారాన్ని, అర్హతను దావీదుకి ఇచ్చాడు. అయితే దావీదు యొక్క మనసులంతా మనకు తెలిస్తే దావీదు తన ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి వినయ భయభక్తులతో నడుచుకున్నవాడు, దేవుని పట్ల పౌరుషం కలిగిన వాడు, దేవునిలో విశ్వాసం కలిగిన వాడు, పాపం చేస్తే పాపాలు ఒప్పుకునే యథార్థపరుడుగా మనం చూస్తున్నాం. అలాంటి దావీదు సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈయన కూడా 40 సంవత్సరాల పరిపాలన ఇజ్రాయెల్ ప్రజల మీద ఇదంతా మనం ఆలోచిస్తా ఉంటే ఇది కూడా దావీదు రాజుగా ఉన్నాడు. అర్థం ఏంటంటే దేవుడే ఆ రాజ్యానికి రాజు. రాజు అన్ని కాలాల్లో దేవుడు రాజుగానే ఉంటాడు. సౌలు తన రాజ్యం మీద పరిపాలన జరిగిస్తున్నప్పటికీ ఈ రాజ్యానికి సార్వభౌమాధికారి కలిగిన రాజుగా ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. మనం అనుకోవచ్చు, ఇదిగో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద సౌలు రాజు అయ్యాడు కాబట్టి, దావీదు రాజు అయ్యాడు కాబట్టి, సొలొమోను గారు రాజు అయ్యాడు కాబట్టి ఇక దేవుడు రాజు కాదు అనుకోకూడదు, దేవుడు రాజు కాదు అనుకోకూడదు. దేవుడు ఎవరంటే సార్వభౌమాధికారం కలిగిన రాజు, అద్వితీయ సర్వాధిపతి అని తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. ఎవరు దేవుడు? అద్వితీయ సర్వాధిపతి. అంటే అర్థం ఏంటంటే ఏకైక అధికారం కలిగిన వాడు, తనంతట తానే అధికారం కలిగిన వాడు. ఆ దేవుడికి ఎవరో ఒకరు అధికారం ఇస్తే తీసుకున్నాడు కాదు, ఆయన తనంతట తాను అధికారం కలిగినటువంటి దేవుడు. అందుకని ఆయన పేరు ఏమనంటే అద్వితీయ సర్వాధిపతి అని పేరు కలిగిన. ఆ విధంగా దావీదు ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలించాడు. తర్వాత సొలొమోను ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలించారు. ఈయన కూడా 40 సంవత్సరాలు ఇలాగ దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఈ కాలంలో సొలొమోను తర్వాత ఏమైందంటే రాజులు ఇజ్రాయెల్ కాలం 2 భాగాలుగా విభజించబడింది, 2 రాజ్యాలుగా విభజించబడింది. ఆ తర్వాత 2 రాజ్యాలకి రాజుల్ని దేవుడు వాకిచ్చేశాడు. మనకందరికీ చరిత్ర తెలుసు. సో ఈ విధంగా దేవుడు ఇజ్రాయెల్ కాలంలో దేవుడు రాజే ఉండి తన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ వచ్చాడు. ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది దేవుని రాజ్యం మీద రాజులుగా ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా తన రాజ్యం మీద రాజుగా నియమించింది మాత్రం ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడే. కాబట్టి దేవుని స్థానం అలాగే ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఖాళీగా కూర్చున్నవాడు కాదు. దేవుడు అద్వితీయ సర్వాధిపతిగా ఉంటూ సర్వలోకాలను ఏలే రాజు ఆయన.
దేవుడు నిత్యము పని చేసేవాడు. యేసుప్రభు ఉన్నాడు, నా తండ్రి పని చేస్తున్నాడు, ఇది వరకు నేను కూడా పని చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఎవరంటే అన్ని కాలాల్లో రాజు అయినవాడు, ఇశ్రాయేలు కాలంలో రాజే ఉన్నవాడు. అయితే దావీదు దానియేలు గారు ఏం చెప్తున్నారంటే ప్రవచనంలో, దేవుడు పరలోకమున దేవుడు ఒక రాజ్యమును స్థాపించినారు, ఒక ప్రత్యేకమైన రాజ్యం గురించి అని చెప్తున్నాడు. ఏ రాజ్యం అది? ఇజ్రాయేల్కి ఉన్న రాజ్యం లాంటిది కాకుండా, తర్వాత భూలోక రాజ్యం లాంటిది కాకుండా, భూలోక రాజ్యాలను పడగొట్టి శాశ్వతంగా నిలిచే ఒక రాజ్యం గురించి దానియేలు గారు ప్రవచనం చేశారు. ఈ దానియేలు ప్రవచించారంటే ఎప్పుడు ప్రవచించారు? ఆయన ఇజ్రాయెల్ కాలంలో ప్రవచించారు. కాబట్టి ఇజ్రాయెల్ కాలంలో, ఇజ్రాయెల్ మీద రాజులు ఉన్న కాలంలోనే, దావీదు సింహాసనం మీద రాజులు పరిపాలన చేస్తున్న కాలంలోనే పరమతండ్రి అయిన దేవుడు ఒక రాజ్యాన్ని ఆయన ప్రవచించాడు. అలాగే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా ఆయన ముందుగానే ప్రవచనం ద్వారా ప్రవచనం చేశారు. యెషయా పుస్తకం 6:9 ఇంతవరకు మనం చదువుకున్న ప్రకారంగా ఒక వ్యక్తికి దేవుడు తన రాజ్యం భారాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఒక ఆయనకి ఎవరైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 9:6 చదువు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఏముంటుందంటే రాజ్యభారం ఉంటుంది. రాజ్యభారం ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యం కాదు, అది కాదు. ఈ రాజ్యానికి వేరుగా, అది భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, కానీ ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ఆలోచించిన వాడే. దేవుని యొక్క సంకల్పానుసారంగా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యానికి, ఆ రాజ్య భారం ఎవరి మీద ఉంటుంది? పుట్టబోయే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద ఆయన పెట్టాడు. అందుకని యేసు ప్రభు ఎవరంటే మెస్సియాగా ప్రవచించబడ్డాడు. ఆయన మెస్సియాగా ప్రవచించబడ్డాడు. 110వ కీర్తన 110వ కీర్తనలో 1వ వచనం మనం చదువుకున్నాం. నా ప్రభువు, ఇంకో 10 చదవండి. ప్రభువు నా ప్రభువుని గురించి సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువు అంటారు. ఇక్కడ ఎవరి గురించి రాబడింది? ఇద్దరు గురించి రాబడుతుంది. ఎవరు ప్రభు అంటే? తండ్రి దేవుడు నా ప్రభువుని గురించి తెలియజేసిన మాట. ఎవరైనా అంటే చూడండి, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చునుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోను నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యలో నీవు పరిపాలన చేయము అని చెప్పారు. ఎవరైనా యేసు ప్రభువుకు సంబంధించిన ప్రవచనం ఇదే. నేను నీ శత్రువుల నుండి నీ పాదములకు పీఠంగా చేయ వరకు ఎక్కడ కూర్చోవాలి? నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబోయే రాజు ఎవరంటే మెస్సియా అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అర్థం ఏంటి? అభిషేకం చేయబడినవాడు. ఎవరి ద్వారా అభిషేకం చేయబడినవాడు? దేవుని ద్వారా అభిషేకం చేయబడినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి అభిషేకం చేయబడిన వ్యక్తిని ఏమంటారంటే రాజుగా అభిషేకం చేయబడిన వ్యక్తి. ఆయన రాజు. యేసు ప్రభు రాజుగా తన రాజ్యం పైన, దేవుని రాజ్యం పైన రాజుగా ఉండటానికి కోసం, ఆ రాజ్యభారం తీసుకుని రావడం కోసం ప్రభు ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తాం. ప్రవచనాల్లో చెప్పిన ప్రకారంగా యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన ఏం చేయబోతాడో దేవుడి ద్వారా ముందుగానే తెలియజేయడం జరిగింది. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 31-33 వచనాలు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి ఏకని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు. మరియతో మాట్లాడుతున్నాడు దేవదూత. మరియా, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించే రక్షకుడు. కాబట్టి ఆయనకు మీరు యేసు అని పేరు పెట్టాలి. పెట్టిన తర్వాత ఆయన గొప్పవాడై, ఎవరైనండి? యేసు ప్రభు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి పుట్టినవాడు కాదు, సృష్టించబడిన వాడు కాదు, దత్తత తీసుకున్నవాడు కాదు, సృష్టిలో ప్రథమ సృష్టి కాదు, దేవతల్లో ప్రథముడు కాదు, పరలోకంలో పుట్టినవాడు కాదు. దేవుని కుమారుడు అంటే చాలా అర్థాలు ఉన్నాయి కదా లోకంలో. దేవుని కుమారుడు నిత్య కుమారుడు కాదు,
ఏంటి దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పుకున్నట్టుగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఈ మాట ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? యేసు ప్రభు సింహాసనం మీద ఆసనుడైనప్పుడు ఈ మాట యొక్క నెరవేర్పనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం పైన రాజ్య పరిపాలన జరిగించే రాజు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు, ఇశ్రాయేలు యొక్క రాజు. 2వ కీర్తన పుస్తకం, కీర్తన 2వ కీర్తనలో అక్కడ మనకు రాయబడి ఉంది, రాజు గురించి తెలియచేయబడింది. 7వ వచనం, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తున్నమాట. కాబట్టి ఈ మాట నెరవేర్పు ఎప్పుడు జరిగింది? ఈ మాట ఎప్పుడు నెరవేర్పు జరిగింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, ఏలైనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడు అనియు ఆ దూతలలో ఎవరికైనాను ఎప్పుడైనా చెప్పినా. మరి ఎవరి గురించి చెప్పాడైనా? యేసు ప్రభు గురించి చెప్పాడు. తన కుమారుడు యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు కన్న కుమారుడు. దేవుడు కన్న కుమారుడు ఎలా కన్నాడు ఆయన అంటే మరియా గర్భంలో జన్మించినందుకు ఆయన దేవుని కుమారుడు అయ్యాడా? లేదు, దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడైనందుకు ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. యేసు ప్రభు దేవుని సింహాసనం మీద ఆసీనుడై రాజుగా పరిపాలన చేయకపోతే ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడడు. కానీ యేసు ప్రభు వచ్చింది ఎందుకోసం లోకానికి అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని సర్వలోక నమ్మి ఆయనను విశ్వసించడానికి ఈ లోకానికి రావడం జరిగింది. ఇది దేవుని యొక్క సంకల్పానుసారంగా యేసు ప్రభువే దేవుని యొక్క రాజ్యానికి రాజుగా ఉండబోయే రాజు. కాబట్టి ఇశ్రాయేలు కాలంలో చెప్పబడిన రాజ్యము ఆ దేవుని రాజ్యము, ఆ రాజ్యాన్ని ప్రకటించడానికి కోసం ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ రాజ్యాన్ని స్థాపించడం కోసమే ఈ లోకంలో ఆయన జన్మించాడు. లూకాసు వార్త చెప్పినట్టు మనకు ఒకసారి కంటిన్యూ చేద్దాం అన్నమాట. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. తర్వాత ఏం జరుగుతుంది? లూకాసు వార్త 1వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదే ఉండేది. కాబట్టి దానియేలు గారు ప్రవచించినటువంటి ఆ రాజ్యము ఏ రాజ్యం? అదే దేవుని రాజ్యం. దేవుడు రాబోయే దినాలలో స్థాపించబోయే రాజ్యం, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిపోయే రాజ్యం. ఆ రాజ్యానికి తన కుమారుణ్ణి రాజుగా అభిషేకం చేసి సింహాసనం మీద కూర్చుండబెట్టిపోయే ఆ రాజ్యం రావాలంటే, అది స్థాపించబడాలంటే ప్రభు ఈ లోకంలో జన్మించాలి శరీరధారిగా. అందుకని మరియా గర్భంలో జన్మించిన తర్వాత ఆ రాజ్యభారం కలిగినటువంటి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనం, జన సమూహంలో తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడుతూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. దేని గురించి ఆయన మాట్లాడుతున్నారంటే దేవుని రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకనంటే ఆయనకు భారం ఉంది, ఆయన యొక్క బాధ్యత ఉంది. దేవుని రాజ్యాన్ని నేను స్థాపించడానికి వచ్చాను కాబట్టి నా పని ఏమిటనంటే దేవుని రాజ్యం గురించి నేను మాట్లాడాలి. ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారో 30 సంవత్సరాల వయసు కాలంలో అప్పుడు ఏం జరిగింది? అప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు అని మన గ్రంథంలో చూసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే ప్రవక్త యోహాను గురించి రాయబడింది. యేసు ప్రభు గురించి మనం చూస్తే 3వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని గనుక మారు మనసు పొందని చెప్పొచ్చు ప్రకటింప మొదలుపెట్టాను. ఏ రాజ్యం సమీపించిందంటే పరలోక రాజ్యం అని చెప్పి రాయబడింది ఇక్కడ. పరలోక రాజ్యం ఇదే రాజ్యం. మరి ఇది ఎక్కడ ఉంది? చాలా మంది పరలోక రాజ్యం అంటే ఏమనుకుంటారంటే క్రీస్తు సంఘంలో ఉన్న వారికి అవగాహన ఉంటుంది, కానీ క్రీస్తు సంఘంలో లేని ఇతర సంఘాల్లో డినామినేషన్ సంఘాలు అంటాం మనం,
అంటే మనుషులు స్థాపించినటువంటి మత శాఖల సంఘాలలో ఉన్నటువంటి వారి ఉద్దేశం పరలోక రాజ్యం అంటే ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అంటే పరలోక రాజ్యం అంటే ఏమనుకుంటారు? పరలోకం అని అనుకుంటారు, అంతే కదండి. కదా మన పరలోక రాజ్యం పోవాలి కదా, భక్తిగా విశ్వాసం ఉండాలంట, కరెక్టేనా? మరి పరలోక రాజ్యం అంటే ఏంటి అంటే పరలోకం అనే వారి ఉద్దేశం. అది కాదు అర్థం. పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు, పరలోకం అని అంటారు. పరలోకాన్ని ఏమంటారండి? పరలోకమైన ఉంది గ్రంథంలో. మరి పరలోక రాజ్యం అంటే ఏమిటి? పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటంటే అది పర సంబంధమైనటువంటిది. ఒకటి అంటే పరమనున్న దేవుడు ఆలోచించినటువంటిది. పరలోకమున్న దేవుడు తన మనసులో నుంచి ఉద్భవించింది రాజ్యం. పరలోక రాజ్యం అంటే అర్థం చెప్తున్నా. పరలోకమున్న తండ్రి దేవుడు ఏం ఆలోచించాడు? నేను ఒక రాజ్యమును కట్టుదును అని దానియేలు ప్రవచనంలో చెప్పాడు కదా. అది దేవుని మనసులో నుంచి వచ్చిన రాజ్యం అది. అందుకని పరలోకం యొక్క రాజ్యం. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి పరలోకం ఉంది, రెండవది రాజ్యం అన్నమాట. కాబట్టి రెండు వేరు పదాలు ఇవి. ఇది ఒకటే కాదు అంటే పరలోకం కాదు. మన పరలోకం వెళ్ళాలన్నప్పుడు ఏం చెప్పాలి? పరలోకం వెళ్దాం అని చెప్పాలి. పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటి? పరలోకం ఉన్న దేవుడు స్థాపించిన రాజ్యం, పరలోకం యొక్క రాజ్యం. కాబట్టి ఆ రాజ్యము సమీపించున్నది అని చెప్పి యేసుప్రభు బ్రతుకున్నప్పుడే ఆ మాట తెలియజేసి. కాబట్టి యేసుప్రభు యొక్క పని, ఆయన యొక్క కర్తవ్యం, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్య భారం కలిగిన వాడే ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ముఖ్యంగా యూదులైన వారు యేసుప్రభుని సిలువ వేయడానికి ముఖ్య కారణం ఏంటి చెప్తారా? యేసుప్రభు వారిని సిలువకు వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఎందుకు ఆయన సిలువ వేశారు? కారణం ఏమని చెప్తారా? యోహాను సువార్త అక్కడ రాయబడింది 19వ అధ్యాయము 7వ వచనం. యేసుప్రభు వారిని సిలువ వేయడానికి గల ముఖ్య కారణం, అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాము దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను అని అతనితో చెప్పారు. ఎందుకోసం చెప్పేస్తున్నారంటే యేసుప్రభు సిలువకి ఎందుకు అప్పుడు చెప్పారు చెప్తారా? ఇతను ఏమని చెప్పుకున్నాడు? భూమి మీద ఉన్నప్పుడు నేను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. అంటే ఏం తప్పేముంది దాంట్లో? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అర్థం ఏంటంటే దేవుని యొక్క అభిషేక్తుణ్ణి, దేవుని రాజ్యం మీద రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజుగా అర్థం. ఆ మాట మీకు క్లారిటీగా తెలియాలంటే కింద చూడండి, కింద ఆ మాట రాస్తుంది, కింద దాన్ని క్లారిటీ చేశారు. ఏముందంటే 14వ వచనం చూడండి. పిలాతు మాట్లాడుతున్నాడు, ఆ దినము పస్కాన్ని సిద్ధపరచు దినం, అప్పుడు మధ్యాహ్నం కావచ్చు, అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పుతారు. అక్కడేమో వాళ్ళు ఏమన్నారు? ఈయన దేవుని కుమారుడు చెప్పుకున్నాడు కాబట్టి సిలువకి ఏమన్నాడు? మరి పిలాతుకి ఏమర్థమైంది? ఇదిగో మీ రాజు అంటున్నాడు. ఎవరు ఎలా తెలిసింది? పిలాతు గారికి ఎలా తెలిసింది? ఆ మాట యూదులు చెప్పారు. యూదులు చెప్పిన ఆ మాటని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈ పిలాతు. ఎవరి దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటే యేసుప్రభు దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎక్కడుంది అన్నమాట? 18వ అధ్యాయంలో, 18వ అధ్యాయం 36వ వచనం నుంచి, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకి అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడు కానీ నా రాజ్యము ఇక సంబంధమైనది కాదని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఇక్కడేమో నా రాజ్యం అంటున్నాడు. మరి ఏం రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం ఎక్కడుంది? యేసుప్రభు రాజ్యం ఎక్కడుంది? వింటున్నారండి? దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఇక్కడేమో ప్రభు ఏమన్నాడంటే ఇది నా రాజ్యం అన్నాడు. నా రాజ్యం అంటే మరి యేసుప్రభుకి ఒక ప్రత్యేక రాజ్యం ఉందా? మళ్ళీ దేవుడి రాజ్యమే తన రాజ్యం. దేవుడు నన్ను ఎందుకోసమైతే ఈ లోకానికి పంపించాడో ఆ రాజ్యాన్ని పరిపాలించే బాధ్యత నాది. కాబట్టి ఆ రాజ్యం నాది, నేను ఆ రాజ్యాన్ని స్థాపించాలి. దేవుడు నాకు అప్పచెప్పాడా పని, ఆ రెస్పాన్సిబిలిటీ నాది. కాబట్టి అది నా రాజ్యం. అందుకని అన్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అన్నప్పుడు పిలాతుకి డౌట్ వచ్చింది, నీకు రాజ్యం ఉందా? నీది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, అయితే నువ్వు రాజువా అన్నాడు. అప్పుడేమన్నాడు ఆయన? ఎస్, నీవన్నది నేను రాజునే. యేసుప్రభు ఎవరండి? దేనికి రాజు? అయినా పరలోకానికి రాజు, పరలోక రాజ్యానికి రాజు.
దేవుని రాజ్యాన్ని పైన రాజుగా ఉన్నటువంటి యేసు ప్రభువారిని ఆ యూదులు అంగీకరించలేక ఆయన సిలువ చేసి చంపడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విధంగా మనం యేసు ప్రభు తన రాజ్యపాలన కలిగిన వాడే దేవుని కుమారుడిగా ఆయన నిరూపించుకోవడం కోసం ఆయన చేసిన అద్భుతాలు కానీ ఆయన చేసిన స్వస్థతలు కానీ వాటన్నింటి కూడా ఎందుకు ఆయన చేశాడంటే తాను దేవుని కుమారుడిని నిరూపించుకోవడం కోసం ఆయన ఈ లోకంలో వాటిని చేశాడు. కాబట్టి దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క రాజ్యం పైన పరిపాలన చేయబోయే రాజుని అర్థం. రాజుని అర్థం. దేవుని కుమారుడు అంటే మరొక అర్థం కాదు. చాలా మంది దీన్ని ఇంకా అపార్థం ఎలా చేస్తుంటారు అంటే దేవుని కుమారుడు అంటే దేవుడు అంటారండి. దేవుని కుమారుడు అంటేనే దేవుడు అంటారు. ఎలాగా? ఇప్పుడు దేవుని కుమారుడు దేవుడు అని చెప్పడానికి అలాగే అవసరం ఏముంది? డైరెక్ట్గా దేవుడు అని చెప్పొచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు అంత డీప్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది దేవుని కుమారుడు? యేసు ప్రభువు మనం దేవుడు అని చెప్పాలంటే ఏం చెప్తాం? డైరెక్ట్గా యేసు ప్రభు దేవుడు అని చెప్తామండి, అంతే కదా. యేసు ప్రభు దేవుడు అని చెప్పేస్తాం డైరెక్ట్గా. మరి దేవుని కుమారుడు అంటే కూడా దేవుడు అంటున్నారు. అదే ఎలాగ అవుతుంది అంటే మనిషికి పుట్టినవాడు మనిషి కుమారుడు మనిషి, అలాగే దేవునికి పుట్టిన దేవుని కుమారుడు దేవుడు అవుతాడు. అది సొంత ఊహలేం కానీ మొదలుపెట్టారు. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే గ్రంథ ప్రకారం ఏమిటంటే దేవుని రాజ్యం పైన పరిపాలన చేయబోయే రాజు. కాబట్టి పరలోక రాజ్యానికి అనగా దేవుని రాజ్యానికి బాధ్యత కలిగినటువంటి యేసు ప్రభు అది నా రాజ్యంగా ఆయన చెప్పుకొని ఆ రాజ్యం పరిపాలించే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఇదిగో దాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాను, నేను రాజునని చెప్పడం అనుకుంటాను. కాబట్టి యేసు ప్రభు మరి రాజ్యాన్ని స్థాపించారా? దేవుని రాజ్యం స్థాపించబడిందా అనేది మనం ఆలోచించాలి. యేసు ప్రభు రాజ్యం స్థాపించడానికి వచ్చాడు కదా ఈ లోకానికి. వస్తే మరి ఆయన రాజ్యం స్థాపించబడిందా? దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన రాజ్యం స్థాపించబడిందా? కొంతమంది ఏమంటారంటే మత్స్య వాళ్ళు ఏమంటారంటే బ్రదరు దేవుని రాజ్యం ఇంకా స్థాపించబడలేదండి, యేసు ప్రభు ముందుకు వచ్చి సంఘాన్ని స్థాపించాడు, సంఘం స్థాపించబడింది కానీ రాజ్యం ఇంకా స్థాపించబడలేదండి. ఆయన రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపించి 1000 సంవత్సరాల పరిపాలన జరిగిస్తాడు. దావీదు సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన జరిగిస్తాడు. అప్పటి వరకు ఆయన ఇంకా రాజుగా లేడు, అందుకని మేము రాజుగా రావాలి ప్రార్థన పాటలు పాడుతున్నాం అని అంటారు. ఒప్పుకోరు అనమాట. ఎవరు ఒప్పుకోరు? డినామినేషన్ వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు రాజు అయ్యాడా? యేసు ప్రభు రాజ్యం లేకపోతే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడా? దేవుని రాజ్యం స్థాపించబడిందా లేదా అనేది మనం మొదటిగా ఆలోచిస్తే క్రీస్తు ఇప్పుడు దేవుని రాజ్యమును పరిపాలిస్తున్నాడు. నెంబర్ పాయింట్, క్రీస్తు ఇప్పుడు, ఈ పదాన్ని మనం ఖచ్చితంగా వాడాలి. దేవుని రాజ్యమును ఏం చేస్తున్నాడండి? పరిపాలిస్తున్నాడు. ఇందులోకి ఏమాత్రం సందేహం లేకుండా యేసు ప్రభు ఇప్పుడు దేవుని రాజ్యం ఏం చేస్తున్నట్టు ఆయన పరిపాలిస్తున్నాడు. రాజ్యం ఎవరిది? రాజ్యం తండ్రిదే. పరిపాలించారని ఎవరు? క్రీస్తు పరిపాలించారు. ఇలా పరిపాలించి అధికారం ఇచ్చింది ఎవరు? తండ్రి ఇచ్చాడు. అందుకని ఆయన ఏమైనాడు? ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన ప్రభువై ఉన్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. చూసారా? దేవుడు యేసు ప్రభువుని ఎలా నియమించాడట? క్రీస్తుగా నియమించాడు, ప్రభువుగా నియమించాడు. అర్థమవుతుందండి? నియమించింది ఎవరు? దేవుడే. ఎందుకు నియమించాడు? ఆయన అంత అధికారం ఉందా? దేవునికి తన రాజ్యం మీద ఇంకొక రాజుగా నియమించే అధికారం ఉందా లేదా? అన్ని కాలాల్లో చూస్తున్నాం కదా మనం. ఇజ్రాయెల్ కాలంలో రాజులను నియమించిన వాడు దేవుడు. వారికి అలాంటి హక్కు ఇచ్చినవాడు, అధికారం ఇచ్చినవాడు దేవుడు. అలాగని చెప్పి దేవుని అధికారం ధిక్కరించడం కల ఆయన సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తి. కాబట్టి దేవుడు రారాజై ఉండి అద్వితీయ సర్వాధిపతి అయి ఉండి తాను ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటాడో, తాను ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటాడో ఆయన వారికి అది ఇస్తాడు. అది ఆయన ఇష్టం, అది దేవుని ఇష్టం. కాబట్టి తండ్రి ఇష్టం అనేది ఒకటి ఉంది అనేది మనం గుర్తించాలి. తండ్రికి ఎవరు సలహా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడి ఇష్టం ఏమంటారంటే
తన కుమారుని యేసుక్రీస్తుని తను ఎంతో ప్రేమించే తన కుమారుణ్ణి తన చిత్తానంతటిని సంపూర్తిగా నెరవేర్చగలిగిన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని చూసి, ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను ఆనందిస్తున్నాను, నేను ఆయన కన్నాను, ఆయన నా కుమారుడు, ఆయన తండ్రినే ఉంటాను అని చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్పుకున్నటువంటి కుమారుడు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఎలా నియమించాడు మన కోసం? క్రీస్తుగా ప్రభువుగా నియమించాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. మరి ప్రభు అంటే అర్థం ఏమిటో? ప్రభు అంటే పరిపాలించేవాడు అంటే అర్థం. డైరెక్ట్ ఒక మాట చెప్పాలంటే రాజు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనుకున్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో, దేవుడి రాజ్యం, ప్రవచనాల్లో చెప్పబడిన రాజ్యం, ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన రాజ్యం, యేసుక్రీస్తు రాజ్య భారం భుజాల మీద రాజ్యానికి భారం పెట్టబడిన రాజ్యం, ఆ రాజ్యం స్థాపించబడిందా? స్థాపించబడకుండా దేవుడు తన కుమారుడిని ఆ రాజ్యం పైన రాజుగా నియమిస్తాడు. ఒకవేళ రాజ్యం స్థాపించబడకపోతే యేసు ప్రభువుని రాజుగా దేవుడు నియమించాడంటే అర్థం, ఈ రాజు ఏముండాలి? ఇప్పుడు రాజ్యం ఉండాలా వద్దా? రాజ్యం అనేది ఉండాలి కదా. రాజ్యం ఏం లేకుండా రాజు ఎలా ఎక్కడ ఉంటాడు? అపోస్తల కార్యగ్రంథంలో చూద్దాం మనం 2వ అధ్యాయం 30 వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే సంగతులు ఉంటాయి. మనకి 32వ వచనం చదువుకుందాం. 32 ఈ యేసును దేవుడు లేపెను, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరము సాక్షులు కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్నదిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా మనం చదువుకున్నాం కదా 130 కీర్తనలో, నేను నీ శత్రువు నీ పాదముల కింద పాదపీఠంలో ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించుని ఇజ్రాయెల్ వంశమంతా గుడిగా తెచ్చుకోవాలి. కాబట్టి యూదుల రాజు ఎవరు? ఆయన సిలువ వేసినప్పుడు సిలువ పైన ఒక బోర్డు పెట్టారు. ఏం బోర్డు అది? యూదుల రాజు నజరేయుడు అనే యేసుక్రీస్తు యూదుల రాజు. ప్రకటన 11:15 కూడా మనం చదువుకుందాం. 7వ దూత బూరకు దినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల పర్యంతము ఏలునెను. చాలా థ్యాంక్స్ కదా. నేను ఈ వచనం కోసం వెతికాను, మైండ్లో ఉంది కానీ రెఫరెన్స్ కరెక్ట్గా దొరకలేదు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏం రాబడిందంటే ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును యుగ యుగముల వరకు ఆయన ఏలు. కాబట్టి దేవుని రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం ఎవరు కప్పచెప్పబడింది? ఇప్పుడు క్రీస్తు కప్పచెప్పబడింది, ఆయన ప్రభు ఆ రాజ్యం. కాబట్టి దేవుని యొక్క రాజ్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా యెరూషలేములో పెంతెకోస్తు అనే పండుగ దినాన క్రీస్తు శకం 33వ శతాబ్దంలో ఏం చేయబడింది? ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది చేర్చబడినట్టు మనం చూస్తాం. దేవుని రాజ్యం స్థాపించబడింది. కాబట్టి క్రీస్తు ఇప్పుడు దేవుని రాజ్యం పరిపాలిస్తున్నాడండి. రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద పరిపాలన చేసేది కాదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. యెరూషలేములో సింహాసనం మీద కూర్చుని రాజ్యపరిపాలన చేసే అక్షరానుసారంగా చేసే 1000 సంవత్సరాల రాజ్యం కాదు, కానీ ఆయన ఆల్రెడీ దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అది అప్పటి నుంచి మొదలైందండి. క్రీస్తు శకం 33లో మొదలైంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే 2000 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ యేసు ప్రభు రాజ్యం ఎవరైనా రాజ్య పరిపాలన చేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 5 సంవత్సరాలు ఉంటుందండి. ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారు కాదు. తర్వాత తను ఓటింగ్ పెట్టాలి, మళ్ళీ ఎవరు గెలిస్తే ఒక రాజు. మరి దేవుడి రాజ్యం దానియేలు చెప్పినట్టుగా అది తరతరములకి యుగాంతం వరకు నిత్యము నిలిచి ఉండే రాజ్యం. ఆ రాజ్యానికి అంతము లేదు. కాబట్టి క్రీస్తు ఇప్పుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అందుకైనా ప్రభు అంటే అర్థం ఏంటంటే రాజున. నేను రాజునే చెప్పాడు బ్రతుకున్నప్పుడు. కన్ఫర్మ్ అయింది ఎప్పుడన్నా అంటే
దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు, దేవుని కుడి పార్శ్వం మీద కూర్చున్నప్పుడు ఆయన రాజుగా నియమించబడ్డాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నప్పుడు, మొదటి పేతురు 2:22లో అక్కడ యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడని చెప్పి రాబడింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. కానీ 3:22 సారీ, ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి అధికారం ఎలాంటిదో చెప్పాడు చూడండి. పరలోకానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు ఆయన? ఎప్పుడైతే పునరుత్థానం అయ్యాడో, శిష్యులతో మాట్లాడుతుండే కానీ పునరుత్థానం వెళ్ళిపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పరలోకానికి. పరలోకంలో ఎవరు ఉన్నారు? తండ్రి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండి అధికారం పొందిన వాడై దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నప్పుడు రాజుగా మనం యేసు ప్రభు వారిని తీసుకున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఇంకా క్లారిటీగా ఉండదు చూడండి. ఇప్పుడు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు లేదని మనం ఆలోచిస్తే, కొలస్సీ పత్రిక ఆయన మనలను 1:13 అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. తన కుమారుని రాజ్య నివాసులు అంటే అర్థం, తన కుమారునికి రాజ్యం ఉందా ఇప్పుడు? అంటే మొదటి శతాబ్దంలోనే పౌలు గారు కొలొస్సీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు మనం దేవుని రాజ్యం అంటే క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. కాబట్టి ఆ క్రీస్తు రాజ్యంలోకి రావడానికి గాను దేవుడు ఏం చేశాడంటే మనల్ని, ఆయన అంటే ఎవరంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుంచి రాజ్య పరిపాలన జరిగిస్తున్నటువంటి ఆ రాజు అయినటువంటి క్రీస్తు తన రాజ్యాన్ని ఏం చేయబోతున్నాడని మనం చూసినప్పుడు 24వ వచనం, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించు. తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పచెప్తాడు అంటాడు. ఎప్పుడు అప్పచెప్తాడు ఆయన? రెండవసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపించడు. ఆల్రెడీ స్థాపించబడి ఉన్న రాజ్యాన్ని, ఎప్పుడో యెరూషలేములో స్థాపించబడిన రాజ్యం ఇప్పటికి 2000 సంవత్సరాల కాలం అయింది. ఆ రాజ్యంలో ఎంతమంది చేర్చబడ్డారో మనకు తెలుసు. మనం ఆలోచించడానికి కూడా వీలు. ఆ రాజ్యాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? తండ్రికి అప్పచెప్పడానికి ఆయన రెండవసారి రాబోతున్నారు. కాబట్టి ఎందుకు అప్పచెప్తారంటే అది దేవుడి రాజ్యం కాబట్టి. తన రాజ్యాన్ని, దేవుడి రాజ్యాన్ని మరలా ప్రభు ఆయనకే అప్పచెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు స్థాపించబడిందని మనం ప్రత్యేకంగా ఆలోచించాలంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, మార్కు 9:1లో అపోస్తలులు బ్రతికి ఉన్నప్పుడే స్థాపించబడింది పరలోక రాజ్యము, లేకపోతే దేవుని రాజ్యము. ఎప్పుడు స్థాపించబడింది? అపోస్తలైన వారు బ్రతికి ఉన్నప్పుడే. ఎప్పుడు బ్రతికి ఉన్నారంటే అపోస్తలులు? 9:1లో, మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మొదటి శతాబ్దంలోనే ఇప్పటి వరకు బతికి ఉన్నారని చెప్పండి. మళ్ళీ నిలిచిన వారు ఎవరైనా? అపోస్తలులు కానీ శిష్యులు, మిగతా వారు ఎవరైనా కానీ యేసుక్రీస్తు కాలంలో బతికున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా బతికి ఉన్నారా? మొదటి శాతం అప్పటికే చనిపోయారు. సో వాళ్ళు చనిపోకముందే రాజ్యమైనటువంటిది స్థాపించబడిందని అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ రాజ్యాన్ని త్వరలోనే నేను స్థాపించబోతున్నానని చెప్పడానికి ఆ మాటగా రాయబడింది. 24వ అధ్యాయం లూకా సువార్త 49వ వచనంలో, అందుకని శిష్యులు చెప్పాడు, ఆ రాజ్యం స్థాపించబడడానికి గాను అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి, కాబట్టి మీరు యెరూషలేములోనే ఉండాలి అని చెప్పి వారితో చెప్పాడు. 24:49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిబడిన వారితో చెప్పాను. ఏ పట్టణం అది? ఏ పట్టణం అంటే యెరూషలేము. 40 రోజులు ఉంటుంది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరట మారు మనసులో పాపక్షమాపణ ప్రకటింపబడని చెప్పి రాయబడింది. కాబట్టి యెరూషలేము నుంచి దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అక్కడి నుంచి మొదలుకొని సర్వలోకానికి అది వ్యాపిస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? పట్టణంలో నిలిచి ఉండండి. పట్టణంలో నిలిచి ఉండండి.
ఆ మాట ప్రకారంగానే అపోస్తులందరూ కూడా యెరూషలేములో ఎదురు చూస్తున్నారు. దేనికోసం అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతను భూది గంతముల వరకు నాకు సాక్షులై. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు వ్యాపించి ఉందండి దేవుని రాజ్యం చెప్పండి? యెరూషలేము మొదలుకొని. ఎందుకు యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని రాజ్యం స్థాపించబడడానికి? రీజన్ ఏమని తెలుసా మీకు? యెరూషలేమును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యెరూషలేమును స్థాపించబడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన రీజన్ ఏంటంటే యెరూషలేము అనేది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్ అన్నమాట. ప్రపంచానికి సెంట్రల్ పాయింట్ అంటారు యెరూషలేము. హిస్టరీలో చూసినట్లయితే చరిత్రలో మీరు చూడండి, యెరూషలేము అనేటువంటిది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్. అందుకని అక్కడి నుంచి మొదలుకొని సర్వ ప్రపంచానికి వ్యాపించి ఉంది ఏంటన్నమాట? దేవుని రాజ్యం. అందుకని మీరు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏముంది? దేవుని రాజ్యం ఉంది. ఏ మూలకు వెళ్ళినా దేవుని రాజ్యం ఉంది. ఆ విధంగా దేవుని రాజ్యం విస్తరించి వ్యాపింపచేసి యేసు ప్రభు ఇప్పుడు రాజ్య పరిపాలన చేసే రాజుగా ఉన్నాడు. అందుకనే క్రీస్తును మనం ఏమని విశ్వసించాలి? ఆయన నా ప్రభువు, ఆయన దేవుని కుమారుడు, నన్ను పరిపాలించిన రాజు అని చెప్పి మనం విశ్వసించిన వారమే ఉన్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నప్పుడు మొదటి తెస్సలోనిక 1:10 ఏముంటుందంటే ఆ రాజ్యానికి పిలుపు అనేటువంటిది అక్కడ చెప్పాడు. ఎలాగా పిలుపు అనేది దేవుడు ఇస్తున్నాడంటే, మీ యొక్క మాకు ఎట్టి ప్రవేశము కలిగను అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులంటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితో ఆ సంగతి వారే తెలియజేస్తారు. కాబట్టి ప్రవేశం దేవుడి రాజ్యంలోనికి మనం పిలుపు అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నుంచి ఆయన దేవుడి కుమారుడిగా అంగీకరించి ఇదిగో పరలోకమున దేవుడు నా కోసం పంపించిన దేవుడి కుమారుడు, ఆయన రాజు, ఆయన రాజ్యం అధికారాన్ని నేను లోపడతానని చెప్పి తన జీవితాన్ని ప్రభువుకి ఎవరైతే అప్పగిస్తారో అలాంటి వారు ఆయన చెప్పిన ప్రకారంగా బాప్తిసం పొందితే పాప క్షమాపణ పొందుకున్న వారే, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారే పరిశుద్ధమైనటువంటి ఆయన రాజ్యంలోనికి చేర్చబడతారు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి చేర్చబడడానికి అర్హతలు ఏమిటి? ఎవరు చేర్చబడతారండి దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే? డబ్బున్న వాళ్ళు చేర్చబడతారా? ఈరోజు చాలా సంఘాల్లో డబ్బున్న ధనవంతులకి మొదటి ప్రాధాన్యత ఇస్తారండి. ఫస్ట్ చేసే వాళ్ళకి, ఫస్ట్ మర్యాదలు వాళ్ళకి. ఎందుకు? డబ్బున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఎవరు తెలుసా? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్పారు. మన ఆలోచన ఏమిటి? మంచి ధనవంతుడు అయ్యా, డబ్బున్నవాడు మంచిగా మొదటి ప్రాధాన్యత మనం ఇస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. చూసారా మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉంది. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఎవరు? అల్పులైన వారు ప్రవేశిస్తారు, బీదలైన వారు ప్రవేశిస్తారు, ఈ లోక విషయంలో దరిద్రైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలంటే ఏ మనసు కావాలంటే విరిగి నలిగిన మనసు కావాలి, దేవుని మీద విశ్వాసం పెట్టిన మనసు కావాలి, దేవునిగా గుర్తించి ఆ దేవుని సంకల్పానికి లోబడి ఆ దేవుడు మన కోసం నియమించిన దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వాసం పెట్టి మన జీవితాలను సమర్పించిన వాళ్ళు, తమ పాపాల విషయమే పశ్చాత్తాపడిన వాళ్ళు, ఇదిగో నేను పాపనని గ్రహించిన వాళ్ళు, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళే మోకరిల్లి దేవునికి ప్రార్థన చేసి తమ పాప విషయం పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. యోహాను సువార్త 3వ వచనంలో మనకు ఆ మాట రాయబడింది. ఎవరు ఇప్పుడున్నటువంటి దేవుని రాజ్యంలో ఆల్రెడీ దేవుని రాజ్యంలో చెప్పుకున్నాం కదా, క్రీస్తు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ రాజ్యంలోనికి ప్రవేశం ఎలాగ వస్తుంది? ఇప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మరి డబ్బు కావాలా? బుక్ చేసుకోవాలా? మనం
2011-12 అని ఒక పిక్చర్ వచ్చింది, చూసారా మీరు? అందులో ఏం చూపించారు? 2012 కదా, జలప్రలయం అంటే భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది చూపించారు. అప్పుడు అందులో ఏం జరుగుతుందంటే పెద్ద పడవల్ని 3 ఓడలు తయారు చేస్తారు అన్నమాట. అందులో ప్రవేశించాలంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే పోవాలి. అంటే అర్థం ఏంటి? డబ్బున్న వాళ్ళే ఆ కార్డు కొనాలంటే కొన్ని కోట్లు ఉంటుంది అనమాట. ఆ విలువ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే అర్హులు. టికెట్ దొరికిన వాళ్ళు మాత్రం అందులోకి పోతే సేఫ్టీగా ఆ జలప్రలయం నుంచి కాపాడబడతారు. ఇక్కడ పరిస్థితి అలాగే లేదు. దేవుని రాజ్యం అనేటువంటిది ఆత్మ సంబంధమైన రాజ్యం. అది దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకే అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుడి రాజ్యమును చూడలేడు. కాబట్టి ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించవలసిన అవసరం ఉందా లేదా? కొత్తగా జన్మించిన అర్థం ఏమిటి? దేవుడు రాజ్యాన్ని పరిపాలించే రాజాన్ని గుర్తించిన వాళ్ళు, ఇదిగో ఆ రాజు అయినటువంటి దేవుడు కాలం పరిపూర్ణమైన తన కుమారుని లోకానికి పంపించాడు, ఎందుకోసం? తన రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి పంపించాడని చెప్పి నమ్మిన వాళ్ళు, క్రీస్తును ప్రభువుగా దేవుని కుమారుడిగా అంగీకరించిన వాళ్ళు, కొత్తగా జన్మించినప్పుడు దేవుని రాజ్యానికి ప్రవేశం ఉంది. కాబట్టి నువ్వు పేదవాడమైనా పర్లేదు, నువ్వు కష్టపడి పని చేసేవాడైనా పర్లేదు, నువ్వు ఏ దేశస్తుడైనా పర్లేదు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడికి సంబంధం లేదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన రాజ్యంలో ప్రవేశాన్ని ఇవ్వబోతున్నాడు. కొంతమంది అంటారు కదా, మేము ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉన్నాం కదా అనే వాళ్ళు ఉండొచ్చేమో. కానీ మీ యొక్క ఆలోచన ఒకవేళ కొత్తగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు మరొకసారి ఆ రాజ్యంలో ప్రవేశించాలి. నిజంగా రాజ్యంలో ప్రవేశం కలిగి ఉన్నారు. ఎవరైతే ఈరోజు ఇంకా దేవుని రాజ్యం స్థాపించబడలేదు, యేసు ప్రభువు వచ్చిన తర్వాత స్థాపిస్తాడని చెప్పి నమ్ముతున్న వాళ్ళంతా ఇంకా రాజ్యం లేని వాళ్ళే. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఆ రాజ్యం స్థాపించబడి ఆల్రెడీ 2000 సంవత్సరం అయిపోయింది. ఇంకా మీరే లేట్ అనమాట దాన్ని గుర్తించడం. నేడు అన్నమాట సమయం ఉండదు, కానీ మీరు మానసు పొంది ఆ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడాలి. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయాలి. మత్తయి సువార్తలో ఇంకొక మాట ప్రభు తెలియజేశాడు. ఎవరిది ఆ రాజ్యం? మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు 5వ అధ్యాయంలో టైం ఎంత? 3వ వచనం 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఎవరంటే వీళ్ళు? ఆత్మ విషయమే దీనులు. దీనులు అన్న మాటకి ఇంగ్లీష్లో పూర్ అన్న, పూర్ పేరు. ఏ విషయంలో పూర్ అనమాట వాళ్ళు? ఆత్మ విషయం. అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మానసికంగా ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా తగ్గించుకొని, అహంకారంతో కాకుండా దీన మనసుతో, సాత్వికమైన మనసుతో కలిగి ఉన్న వాళ్ళకే రాజ్యం వస్తుందండి. అహంకారం వాళ్ళకి రాదు, డబ్బున్న వాళ్ళకి రాదు. కాబట్టి కొంతమంది చాలా అహంకారంగా మనకు, అలాంటి వారికి దేవుని రాజ్యం చాలా దూరంగా ఉంది. ఇంకా దేవుని రాజ్యానికి చాలా దూరంగా ఉన్నామని చెప్పాలి. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఆత్మ విషయంలో దీనిలేని వారు ధన్యులు. మరొక మాట ఉంటుంది, వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. 10వ వచనం, నా నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. కాబట్టి ఇలాగా పరలోక రాజ్యాన్ని మనం ప్రవేశించాలంటే, దేవుడు స్థాపించిన రాజ్యంలో మనం ప్రవేశం జరగాలంటే, ఇప్పుడు ఆల్రెడీ క్రీస్తు స్థాపించాడు. ఆ రాజ్యాన్ని ఆయన పరిపాలించిన గ్రహించిన వాళ్ళు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఇష్టపడినప్పుడు మాత్రమే మనం ఆ రాజ్యంలో ఉంటాం. కాబట్టి దేవుడి రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అన్నీ కాదు, సర్వ సమృద్ధిగా మనం దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశం కల్పించాడు. కాబట్టి సమయాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఇంతటి పాఠం ముగిస్తున్నాను. జాగ్రత్తగా మీరు అందరూ వాక్యం విన్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.